వారంలో ఒక్కసారైనా ఇలా తినాల్సిందే. ఎలా అంటారా? ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి చూపిస్తాను. మీతోటే ఆహా! అనిపిస్తాను. ఫ్రెష్‌గా ఉన్న వంకాయలు తీసుకొని, కట్ చేసుకొని, కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, కొంచెం ఆయిల్ పోసుకొని, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని, వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ అదే ఆయిల్‌లో మనము ముందుగా కడిగి పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని, వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని, అందులో మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చులు, వెల్లుల్లి, జీలకర్ర వేసి ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ముందుగా వేయించుకున్న వంకాయలు, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. అలాగే నేను చింతపండు ఆల్రెడీ నానబెట్టుకొని పులుసు తీసుకున్నాను. అది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు దీన్ని కొంచెం తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది. పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు వేసి మనము తాలింపు పెట్టేసుకుంటే గుమగుమలాడే వంకాయ పచ్చడి రెడీ అవుతుంది. ఇది ఆమ్లెట్‌తోటి సర్వ్ చేస్తే ఆహా! అనాల్సిందే.